బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. బంగారం ధరలు 2.5 పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,57,760 రూపాయలు పలుకుతోంది. ఇక సిల్వర్ కూడా 11,540 రూపాయలు పెరిగి కిలో 2,61,980 రూపాయలకు చేరింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లపై భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం పడింది. దీంతో భారత్ పై అమెరికా విధించిన 50% టారిఫ్ ఇప్పుడు 18% తగ్గనుంది. ఈ ప్రభావంతో సెన్సెక్స్ నిఫ్టీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. బంగారం ధరలు 2.5 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,57,760 రూపాయలు పలుకుతోంది. ఇక సిల్వర్ కూడా 11,540 రూపాయలు పెరిగి కిలో 2,61,980 రూపాయలకు చేరుకుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లపై భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావం పడింది. దీంతో భారత్ పై అమెరికా విధించిన 50% టారిఫ్ ఇప్పుడు 18% తగ్గనుంది. ఈ ప్రభావంతో సెన్సెక్స్ నిఫ్టీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యనారాయణ గారు, ఒక పక్క 2 అంశాలున్నాయి. అటు స్టాక్స్ ఏమో లాభాల్లో వెళ్తున్నాయి, మరో పక్క చూస్తే బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చేసాయి. కాబట్టి ఫస్ట్ మనం సిల్వర్ అండ్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటి వరకు తగ్గిందని అనుకుంటే మళ్లీ రెట్టింపు అవుతుంది. గతంలో మనం చర్చించుకున్నాం, మళ్లీ తగ్గుతూ వస్తుంది, బంగారం పడిపోతుంది, వెండి కూడా పడిపోతుందని అందరూ కూడా అనుకున్నారు. కానీ దానికి ఊహించిన దానికి రివర్స్ లో జరుగుతుంది. కాబట్టి ఏంటి ఏమనుకోవచ్చు? ఓకే, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు, జనవరి 30వ తారీఖు ఏదైతే ఫాల్ అయిందో అక్కడ ఈ గోల్డ్ సిల్వర్ బాటమ్ లోకి రావడం జరిగింది. అంటే కనిష్ట స్థాయికి రావడం జరిగింది. అక్కడ మళ్ళీ బయింగ్ సపోర్ట్ తీసుకుంది అనేది అనమాట. అంటే ఈ సిల్వర్ ఏదైతే ఉందో 54% మైనస్ అయింది, ఏది హై నుంచి. అక్కడ లోకి వచ్చేటప్పటికి బయింగ్ ప్రెషర్ రావటం, బయింగ్ చేయటం, అంతకుముందు హైలో అమ్మిన వాళ్ళంతా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ బైలోకి రావటం, అది మెయిన్ అనమాట. ఒకటి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఏంటంటే డాలర్ వీక్ అవటం ఒక రీజను. తర్వాత ఈ చైనా సెంట్రల్ బ్యాంకు వాళ్ళు కంటిన్యూగా ప్రతి నెల 15వ నెల అనమాట, వీళ్ళు కంటిన్యూగా ప్రతి నెల బైలోనే ఉన్నారు. ఇప్పటికీ 15 నెలల నుంచి చైనా సెంట్రల్ బ్యాంకు బయింగ్ లో ఉంది. లాస్ట్ మంత్ కూడా బయింగ్ లోనే ఉంది. ఇది మెయిన్ రీజన్ ఏది గోల్డ్ సిల్వర్ కి డిమాండ్ పెరగటానికి, అది అనమాట. ఇకపోతే ఇక ఈ వారం అమెరికాలో ఇన్ఫ్లేషన్ డేటా రావాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ డేటా రావాలి. వాటి తోటి కూడా అంతగా ఉండదని చెప్పేసి గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ రావడం జరిగింది. మళ్ళీ మెయిన్ ఏంటిదంటే మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు బాగా భారీ స్థాయిలో కుదుపు, అంటే అప్ అండ్ డౌన్ వొలటాలిటీ ఫాలో అవడానికి చైనా ట్రేడర్లు ఏదైతే ఉందో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితో పాటు ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతాయని అన్నారు. అన్న తర్వాత ఆ చర్చలు జరగలేదు, అంటే నడుస్తూ ఉన్నాయి. ఈ లోపల ఈ అణు గురించి వాళ్ళు ఇరాన్ వాళ్ళు అంటే మేమేమి అమెరికా వాళ్ళు చెప్పినట్టేమి వినము, మాకు ఫేవర్ ఉంటేనే చర్చలు, లేకపోతే వాళ్ళు యుద్ధం చేస్తామన్నా కూడా మేము టిప్ కొడతామని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అనడం జరిగింది. అంటే ట్రంప్ అట్లే లేదు, అవసరం అయితే మేము ఇరాన్ ని యుద్ధం చేస్తామని వాళ్ళ సైనికులు, అంటే అమెరికా అంటే సైన్యం ఏదైతే ఉందో ఆ ఇరాన్ బోర్డర్ కు వచ్చింది అనేది ఒక వార్త. చర్చలు జరుగుతున్నాయి ఒక పక్క వాళ్ళ బోర్డర్ లో అమెరికా యొక్క బలగాలు, యుద్ధ సేనలు ఉన్నాయన్నట్టు వార్తలు. మళ్ళీ శుక్రవారం నాడు రష్యా ఉక్రెయిన్ ఈ ఒప్పందాలు వస్తాయనేది ఉంది. మళ్ళీ ఏమైంది, రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ పైన కాల్పులు జరుగుతుండ్రు అని అంటే మళ్ళీ చర్చలు లేవు, ఇక ఒప్పందాలు లేవు, అక్కడ మళ్ళీ ఆగిపోయింది. వీటన్నిటితోటి ఇప్పుడు
మెయిన్ ఇక చూసేది ఏం లేదు. ఇక గోల్డ్ సిల్వర్ ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో తెలియదు. పాజిటివ్ న్యూస్ వచ్చిందా మార్కెట్లు పెరుగుతాయి, బ్యాడ్ న్యూస్ వచ్చిందా అంటే యుద్ధం అనో ఏదన్నా చర్చలు అన్నారు అనుకోండి వెంబడే గోల్డ్ సిల్వర్ పడిపోతుంది. యుద్ధం లేదు ఏం లేదు అదే చర్చలు ఏం లేవు అన్నారు అనుకోండి మళ్ళీ గోల్డ్ సిల్వర్ పైకి పోతుంది. అదొకటి. రెండోది బాటంకి వచ్చింది ఒకటి. F&O లో ఫ్యూచర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఒకటి. ఈ గోల్డ్ సిల్వర్ లో ఎవరు లేరు పొజిషన్స్, మార్జిన్ విపరీతంగా పెంచారు. ఒక కిలో సిల్వర్ కొనాలి అనుకుంటే ఒకప్పుడు 15,000 20,000 ఉంటే సరిపోయేది, ఇప్పుడు 2 లక్షలు కావాలి. మార్కెట్ లో ఉంది 2,60,000 కిలో, 2 లక్షలు నీకు మార్జిన్ కట్టాలి ఎక్స్చేంజ్ లో. అంటే 2 లక్షలు మార్జిన్ కట్టి అది పెరుగుతుందో తగ్గుతుందో, ఒక రోజు పెరుగుద్ది ఒక రోజు తగ్గుద్ది. దాని బదులు ఏం చేస్తారు, ఎవరైతే కొనుక్కునే అంటే ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంట్రాడే చేసే వాళ్ళకైతే ఓకే, ఎందుకంటే రేపటితోటి పని లేదు నిన్నటితోటి పని లేదు, ఈ రోజే బై సెల్ చేసుకుంటారు, ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని గ్రాఫులతోటి వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎట్లుంటదంటే ఓకే కొన్న తర్వాత పెరగాలని అనుకుంటారు, కానీ పెరగట్లేదు. ఇది ఈ పెరగకపోగా పడుతున్నప్పుడు ఏంది, ఏదైనా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోటే అవుతుంది. ఈ గ్యాప్ అప్ అంటే ఏంటిది, మనం ఇప్పుడు ఇవాళ కొనుక్కున్నాం, రేపు పొద్దున గ్యాప్ అప్ అనుకోండి డైరెక్ట్ గా 9 గంటలకి తిరిగి కూర్చుంటది. సపోజ్ గ్యాప్ డౌన్ అనుకోండి 9 గంటలకి డౌన్ అయి కూర్చుంటది, అంటే డౌన్ అయి ఉంటది. అంటే ఏమైతుంది, మనం కొంటేనో తగ్గుతుంది గ్యాప్ డౌన్ అవుతుందని, లేకపోతే మనం కొనుక్కుంటే గ్యాప్ అప్ అవుతుందని ఇన్వెస్టర్లు ఎక్కువ శాతం ఏం చేస్తారు, ఇంట్రాడే ఎక్కువ చేస్తారు. ఇంకొకటి ఏంటిది, ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎందుకు అయింది అంటే మన మార్కెట్ లో 9 గంటలకు ఉదయం ఓపెన్ అయ్యి నైట్ 11:50 దాకా ఉంటది. అంటే సుమారు ఎన్ని గంటలు, 12 గంటలు 11:55, అంటే 15 గంటలకి 5 నిమిషాలు తక్కువ. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ 23 గంటలు నడుస్తుంది మార్కెట్. మరి ఈ 15 గంటలకు 5 నిమిషాలు తక్కువది మంది అయితే మరి మిగతా 8 గంటలు ఏమైనట్టు, ఆ 8 గంటల తేడా అంటే రాత్రి 11:55 నుంచి ఉదయం 9 లోపల జరిగేటటువంటి ఈ అప్ అండ్ డౌన్ అన్ని కూడా తెల్లవారి ఉదయం, అంటే సపోజ్ ఇప్పుడు ఇవాళ సోమవారం, మంగళవారం ఉదయం 9 గంటలకే ఉంటే గ్యాప్ అప్ అని ఉంటుంది, గ్యాప్ డౌన్ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు ఏంది, వాళ్ళకు వచ్చిన అనుభవంతో ఒక అవేర్నెస్ ఆల్రెడీ జనాల్లో క్రియేట్ అయిపోయింది. ఓహో గోల్డ్ సిల్వర్ నిలబడదు, పడుతూ ఉండదు, పెరుగుతూ ఉండదు, తక్కువలో కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. బిజినెస్ అంటే ఏంటి, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి. ఆ తక్కువలో కొనుక్కోవాలి ఎక్కువలో అమ్మేదానికి ఏంటిది ఇప్పుడు అనుభవం వచ్చేసింది అందరికి. ఎక్కువ శాతం మామూలు విలేజెస్ లో డిస్ట్రిక్ట్లలో కూడా, హైదరాబాద్ లో అనుకోండి ఎక్కడైనా సరే ఎంప్లాయీస్ కూడా ఏం చేస్తారు, ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అనుకోండి అవి క్లోజ్ చేసి గోల్డ్ సిల్వర్ అంతకు ముందు వెళ్ళటం జరిగింది. ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, లేకపోతే అంటే బాండ్లు కానీ ఏమన్నా అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసులు, ప్రావిడెంట్ ఫండ్లు, ఇట్లా ఏవైతే పరిపరి విధాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసి ఆ ఫండ్స్ అన్ని కూడా ఏం చేసారు, గోల్డ్ సిల్వర్ లో పెట్టరు. ఇప్పుడేంటి, ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు తోటి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేసేవాళ్ళు, ఎవరైతే కమోడిటీస్ ఎక్స్చేంజ్ చేసిన వాళ్ళందరూ వాష్ అవుట్ అయిపోయినాయి అకౌంట్లు. ఇక ఎవరైతే రియల్ గా కొనుక్కొని ఫిజికల్ గా పెట్టుకున్నారో అమ్ముకోలేకపోయినా అనే ఫీలింగ్ వచ్చింది. అయితే ఇంకొకటి సత్యనారాయణ గారు, ఇంకోటి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి కూడా గోల్డ్ పైన డిమాండ్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ టైంలో ఫిజికల్ గోల్డ్ తీసుకోవడం మంచిదా, లేదంటే ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ ఇలా వెళ్ళడం మంచిదా? అసలు ఈ టైంలో గోల్డ్ కొనడం సేఫేనా? సేఫే, ఏం కాదు, దానికి సంబంధం లేదు. పెళ్లిళ్ళు అయితే అని, మూడాలు వస్తాయని, ఆషాఢాలని, శ్రావణ మాసాలకి దీనికి సంబంధం లేదు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని గోల్డ్ సిల్వర్ నడుస్తుంది. కాబట్టి మనం ఏంటిది, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి కొనుక్కోవటమే. అయితే పెళ్లిళ్ళు లేని వాళ్ళు, ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు, మీరు అన్నట్టు సావరెన్ గోల్డ్ బాండ్స్ అయితే లేవు ఇప్పుడు, అంతకుముందే ఉన్నాయి, క్లోజ్ చేసారు, ఇప్పుడు చేయట్లేరు, ఇష్యూ చేయట్లేరు. సింపుల్ గా మనం ఈటీఎఫ్లు చేయొచ్చు, మన డిజిటల్ లో కొనుక్కోవచ్చు. ఈటీఎఫ్లు అయితే సేఫ్. రోజు 3.25కి ఒక గోల్డ్ ఈటీఎఫ్, ఒక సిల్వర్ ఈటీఎఫ్ కొనుక్కుంటే 400 సరిపోతుంది రూపాయలు. అట్లా రోజు కొనుక్కోవాలి. శని ఆదివారం సెలవు, సోమవారం రోజు 3 ఈటీఎఫ్లు కొనుక్కోవాలి. మూడు అంటే గోల్డ్ ఈటీఎఫ్లు, 3 సిల్వర్ ఈటీఎఫ్లు. సోమవారం అన్నా 3 కొనాలి, లేకపోతే శుక్రవారం అన్నా 3 కొనుక్కోవచ్చు. ఎందుకంటే శని సెలవు ఉంటుంది కాబట్టి శుక్రవారం క్లోజింగ్ లో 3.25కి మనము కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మ్యారేజ్ టైం కాబట్టి తగ్గుద్దా పెరుగుద్దా అనేది క్వశ్చన్ లేదు, వాళ్ళు మ్యారేజ్ కొనుక్కోవాల్సిందే. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఇక పాత రోజుల మాదిరి ఒక రోజులోనే ₹1,00,000 పడిపోవడం సిల్వర్, ఒక రోజులోనే 30,000-40,000 పెరగటం, ఒక రోజులోనే ఏం జరిగిపోయేది లేనే లేదు. ఇక ఎందుకంటే ఈవెంట్స్ అన్ని అయిపోయినాయి, వడ్డీ రేట్ల డెసిషన్ అయిపోయింది, ఫెడరల్ రిజర్వ్ ఆయన చైర్మన్
మార్చడం అనౌన్స్ చేయడం జరిగింది ట్రంప్. వరల్డ్ మార్కెట్ లో ఏదైతే ట్రేడ్ డీల్స్, మెయిన్ ట్రేడ్ డీల్సే, ఈ ట్రేడ్ డీల్స్ తోటే గొడవలు ఉండేది. ఆ ట్రేడ్ డీల్స్ కూడా క్లియర్ అయిపోయింది. మేజర్ మనమే ఉన్నాం, మనది కూడా డీల్ అయిపోయింది. ఇక ట్రేడ్ డీల్ అయిపోయింది, ఇంక ఎక్కడ ఏమీ లేవు. సిల్వర్ ఈటీఎఫ్ కి సంబంధించి ఏం చెప్తారు? ఏం లేదు, రోజు ఒక ఈటీఎఫ్ కొనుక్కోవాలి. సిల్వర్ ఈటీఎఫ్ ఒకటి, గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి, రెండు కొనుక్కోవడానికి 400 రూపాయలు సరిపోతుంది ఒక ఈటీఎఫ్ కి. ఇంకా మనం ఎక్కువ కావాలంటే మల్టిపుల్ చేసుకొని పోవాలి. ఒక్కొక్క ఈటీఎఫ్ కి అంటే 2 కావాలంటే 400 ప్లస్ 2 ఈటీఎఫ్లు 800. అట్లా నెలకి ఎంత? 30 రోజులు. 30 రోజులకి ఒక 400 అనుకోండి, 12,000 సేవింగ్స్ మాదిరి. చిట్టీలు వేసే బదులు, లేకపోతే ఈ గోల్డ్ స్కీములు కట్టే బదులు, అంటే ఎక్కడన్నా స్కీమ్స్ కట్టే బదులు, చిట్లు వేసే బదులు, లేకపోతే సింపుల్ అనమాట. మామూలు ఎవరికైనా 400 నెగ్లిజిబుల్ సేవింగ్స్ కింద అయిపోతుంది. పెద్ద మొత్తంలో ఒక్కసారిగా అంటే ఇప్పుడు అమ్మాయింది అనుకోండి, చిన్న స్కూల్ కి పోయే పిల్లలు, వాళ్ళ పేరు మీద వేస్తూ ఉండాలి. వాళ్ళ 24-25 ఎడ్యుకేషన్ అయిపోయి మ్యారేజ్ టైం కల్లా ఒక్కొక్కరి కాడ కిలో 2-3 కిలోలు బంగారమే వస్తుంది. అది అప్పటికి అంటే ఆ టైంకి అంటే మెచ్యూర్, అది కుములేటివ్ అయ్యి. అయితే మనం ఏ రోజున్నా కంటిన్యూ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. పెరిగిన రోజు కొనకుండా తగ్గిన రోజే కొనాలంటే కాని పని ఒకటి. నెంబర్ 2, తగ్గిన రోజు తగ్గినా పెరిగినా న్యూట్రల్ గా కొనాలి. ఎందుకు అంటే అమ్మ పెరిగింది అనుకోండి, అమ్మ పెరిగింది అని అనుకోకర్లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి కూడా పెరిగినట్టే కదా. ఒకటి సపోజ్ తగ్గింది అనుకోండి, తగ్గింది అని బాధపడక్కర్లేదు, కొనుక్కునే తక్కువలో దొరుకుతుంది కదా అనుకోవాలి. న్యూట్రల్ గా ఉంది ఉండని, న్యూట్రల్ గా ఉన్నా పాజిటివ్ ఉండని, నెగిటివ్ ఉండని, పెరిగినా తగ్గినా కంటిన్యూ అయితే మన దగ్గర ఉన్నాయి కుములేటివ్ అవుతూ ఉంటాయి. కాబట్టి యావరేజ్ అవుతూ ఉంటది. మన పని ఏం లేదు, యాప్ లో చూసుకోవటం. మనం ఎంత పెట్టుబడి పెట్టినాం, డైలీ ఎంత కుములేటివ్ అయింది, ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని చూసుకుంటే చాలు. సింపుల్ గా మనకు తెలిసిపోతుంటది. ఒక నెల పాటు చేస్తే మనకు ఒక అర్థం అయిపోద్ది. మనం ఎంత రోజు 400 12,000 పెట్టుబడి పెట్టినాం, నెల పేరు మీద 12,000 పెట్టిన తర్వాత అది 13 ఉందా, 14 ఉందా, 12 ఉందా, 11.5 ఉందా తెలిసిపోద్ది. ఇంకోటి గోల్డ్ సిల్వర్ జీరోలో అయ్యే క్వశ్చనే లేదు. వోల్టాలిటీ ఉంటూనే ఉంటది, అదే ప్రకారంగా మూవ్మెంట్ కూడా అయితే ఉంటది. కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ అనమాట. ఇది డిజిటల్ సేఫ్. సత్యనారాయణ గారు సిల్వర్ అండ్ గోల్డ్ విషయానికి మంచి సలహా ఇచ్చారు. సో స్టాక్స్ గురించి వద్దాం. స్టాక్స్ చూస్తే కూడా మన స్టాక్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇవన్నీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది జస్ట్ టెంపరీయా లేదంటే దీర్ఘకాలికమా? దీర్ఘకాలికమే, టెంపరీ లేదు, అయిపోయింది మన పని. అదే మన పని కాదు. 1 ఇయర్ నుంచి పడి ఉన్నది షేర్ మార్కెట్. ఈ గోల్డ్ సిల్వర్ అందరూ దాని మీదకి ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రేడ్ డీల్ అయిపోయింది, మనం బడ్జెట్ అయిపోయింది మంది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఎప్పుడైతే ట్రేడ్ డీల్ కాలేదో అమెరికాకి పోవాల్సిన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనము వేరే దేశాలతో టైఅప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయంటే, ఒక ట్రేడ్ డీల్ జరగడం వల్ల ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి మనం. అంతకుముందు సంవత్సరం నుంచి వేరే దేశాలతోటి మనం ఏదైతే టైఅప్ అయినామో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ఎక్స్పాన్షన్స్ అయితే కంపెనీలు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు అమెరికాకి బెనిఫిట్, మనకు బెనిఫిట్. ఎందుకు? మనం ఎక్స్పోర్ట్ చేయటం వల్ల అమెరికాకు తక్కువ ఖర్చుతోటి అక్కడ వాళ్ళకి తక్కువలో కొనుక్కోవడానికి అవుతుంది. మనకి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ఏమవుతుంది? ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఫారిన్ కరెన్సీ ఎప్పుడైతే మనకు వస్తుందో డాలర్ బలోపేతం అవుతుంది. డాలర్ ఎప్పుడైతే బలోపేతం అవుతుందో ఫారిన్ కరెన్సీ వస్తుందో, ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే బాగా పెరుగుతాయో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐలు మన మార్కెట్ లోకి వస్తారు. ఎఫ్ఐఐలు మన మార్కెట్ లో పెట్టుబడి పెడితే ఆటోమేటిక్ గా కంపెనీల యొక్క షేర్స్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు వీటన్నిటితో పాటు మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, గ్రోత్ పెరుగుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటది, ఎంఎస్ఎంఈలు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీ వైజ్ గా డెవలప్ చేస్తారు. బడ్జెట్ అయిపోయింది కాబట్టి ఇంకా 1 ఇయర్ దాకా ఇక నో డౌట్ ఆలోచించక్కర్లే. 1 ఇయర్ వరకు అంటే నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఈ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ రెండోది ఏంటిది, ఇప్పుడు మనము అంతకుముందు ఉట్టి అమెరికాకే ఎక్స్పోర్ట్ చేసేది. ఒక సంవత్సరం నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఏంటిది, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది వచ్చింది. ఇప్పుడు వేరే దేశాలతో అంటే యూరోపియన్ ఉంది, యూరోపియన్ తోటి మొన్ననే ఎఫ్టీఏ అయింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఆ యూరోపియన్ మన జెండా వందనానికి ఆవిడని పిలవటం జరిగింది చీఫ్ గెస్ట్ గా. వాళ్ళతోటి మనం యూరోపియన్ టైఅప్ చేసుకున్నాం. ఇరాన్ ఉంది, ఇంకా వేరే ఎన్ని దేశాలు అందరికి మనం టైఅప్ చేసుకున్నాం. మరి అంటే మన పరిధిలో మనం అంటే వాళ్ళకి ఇప్పుడు చేయాలి కదా. మరి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే షిఫ్ట్లు అంత
అంతకుముందు ఒక షిఫ్ట్ నడిచే 2 షిఫ్ట్లు నడుస్తాయి, అంతకుముందు 2 షిఫ్ట్లు నడిచే ఇప్పుడు 3 షిఫ్ట్లు నడవాలి. 3 షిఫ్ట్లు నడిచినప్పుడు ఎంప్లాయ్మెంట్ అవసరం పడుతుంది, ఎంప్లాయ్మెంట్ స్టాఫ్ పెంచుకుంటారు, ప్రొడక్షన్ పెంచుతారు, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఓటీలు ఓవర్ టైమ్ ఫెసిలిటీస్ వస్తాయి. అంటే పని చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ జీతాలు పెరుగుతాయి, ఈ సేవింగ్స్ పెరుగుతాయి, జీతాలు సేవింగ్స్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే సేవింగ్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ పాజిటివ్ వెళ్ళిపోతుంది. అప్ టు 1 year వరకు ఇక దోకా లేదు, ఎవరు ఎక్కడ తగ్గితే అక్కడ వాల్యూ ఉన్న షేర్స్ చూసుకోవాలి, కొనుక్కోవాలి. మళ్ళీ 1 year వరకు మల్టీ బ్యాగర్స్ వస్తాయి, 4-5 times పెరిగే షేర్లు చాలా దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు Q3 రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, మార్చి అయిపోతే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోద్ది, ఏప్రిల్ కి మళ్ళీ రిజల్ట్స్ వస్తుంటాయి. బడ్జెట్ ఏదైతే ఉందో April 1st నుంచి అప్లికబుల్. మరి ఇవన్నీ ఇన్ని పాజిటివ్ న్యూస్ షేర్ మార్కెట్ కి ఇక పెద్దగా ఏముండదు, ఎందుకంటే ఇక న్యూస్ లేవు, ఈవెంట్స్ లేవు, ఏం చెప్పడానికి అనడానికి గోల్డ్ సిల్వర్ లో ఏముండదు. కాకపోతే రోజు మీరు అన్నట్టు 10,000, 12,000, 15,000 లోకి హైకి డిఫరెన్స్ ఉంటూనే ఉంటది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉటికిని అట్లా బెటరు, అంటే ధర తగ్గించో ధర పెంచో బెటరు. ధర పెంచి ఏం చేస్తారు, అందరికి అంట కడతారు, ధర పెంచి అందరికి అంట కట్టినాక మళ్ళీ పడేస్తారు, పడేయగానే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ బాటంకి రాగానే మళ్ళీ వాళ్ళే బై చేస్తారు. మళ్ళీ మనోళ్ళు ఏం చేయాలి, దాన్ని ఆ వేని పట్టుకోగలగాలి. అంటే ఆ లో హై అనుకోండి, ఆ వలటాలిటీ అనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం లోపులో ఎన్ని వేలు తేడా. అంటే ఈ రోజే 2,58,000 ఇవాళ లోకి వచ్చింది, 2,65,000 పోయింది, ఇప్పుడు 2,60,000 ఉంది. మళ్ళీ నిన్నటి మీద చూస్తే ఇప్పుడు కూడా 10,000 ప్లస్ లోనే ఉంది. అంటే 15,000 వరకు ప్లస్ లోకి వెళ్ళి ఇప్పుడు 10,000కి ప్లస్ లోనే నడుస్తుంది. 4% ఇప్పుడు ప్లస్ లో ఉన్నాం. అంటే నిన్నటి మీద అంటే శుక్రవారం ధర మీద ఇప్పటికి మన మార్కెట్ లో ఇక మన పని ఏం లేదు, ఈ లోలు హైలు చూసుకుంటూ ట్రేడింగ్ చేసుకోవాలి, ఇంట్రాడే చేసి గోల్డ్ సిల్వర్, అంతే తప్ప 10 రోజుల మాదిరి బాగా పెరిగేది ఉండదు. 10 రోజుల మాదిరి మళ్ళీ ఆ బాటంకి వస్తుందా, 1,00,000కి వస్తుందా, నేను అంటే సిల్వర్ 2 లక్షలకు వస్తుందా, 1,50,000 వస్తుందా. ఆ అక్టోబర్ 20వ తారీఖు రోడ్ల మీద షాపులలో ఉండి క్యూలో కొనుక్కుని 1,50,000 అప్పుడు. ఇప్పుడు చూస్తే కూడా వాళ్ళకి ఇంకా 2,60,000 వచ్చింది. అంటే 4 నెలల్లో వాళ్ళకేమి దండగలేదు. ఒకవేళ తగ్గిందని ఎవరికి లాసు, హైలో కొనుక్కున్న వాళ్ళకి లాసు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు ఫర్ యువర్ అప్డేట్.